మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదని. సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దామని కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. చెప్పండి ప్లీజ్, వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయట ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నగరాలు చేశావో ఖచ్చితంగా వీడే. హలో, రైట్కి తిరిగి స్ట్రైట్గా రా. తింటారా? ఆకు పోని పోక తిను, పోక.
అవును సార్ అవును సార్ అవును సార్ సారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు సార్. సార్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటుంది అయ్యా. సార్ ఆ మాత్రం మానవత్వం లేకపోతే ఎలా? సార్ అందుకే పబ్లిక్ పోలీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కొంచెం వాడు ఏమా బండిది థ్యాంక్ యూ సార్. లేకలాగా ఆపు నవ్వడం కాదు, పంచడే. ఏంటి గొడవ? ఏం లేదు సార్, అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే చెక్ చేసి పంపించేశాను సార్. అని మీతో అబద్ధం చెప్పి తర్వాత ఆమె కారుని ఫాలో అయ్యి వెళ్ళాడు సార్. ఆ సేపటి తర్వాత వెనుకొచ్చి రిజిస్టర్లో అమ్మాయి డీటెయిల్స్ ఫోటో తీసుకున్నాడు సార్. అయితే వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. సారు ఆకు తింటారా? ఆకు పోనీ పోక తింటారా? పోక. షాకు తిన్నావా? ఇంకో డైలాగ్ రాదురా నీకు. కొడుతున్నాడు సార్. చేసిన పనికి సిగ్గుపడకుండా వీడి కాలర్ పట్టుకుంటావేంట్రా? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? మన కానిస్టేబుల్ ఆ అమ్మాయి కార్ చెక్ చేయబోతుంటే ఆ కార్ డిక్కీలోంచి బ్లడ్ డ్రాప్స్ పడడం గమనించాను సార్. తన ఫేస్లో టెన్షన్ చూసి అనుమానం వచ్చి కార్ డిక్కీ ఓపెన్ చేయకుండా ఆపి ఆమె కార్ని పంపించేసి వెనకాలే నేను ఫాలో అయ్యాను సార్. మిస్ అయిన కారు కోసం వెతుకుతూ ఉండగా ఒక ఫామ్ హౌస్లోంచి ఆ కార్ రావడం చూసి డౌట్ వచ్చి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక డెడ్ బాడీ కాలుతూ ఉంది సార్. కాలుతున్న ఆ డెడ్ బాడీకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉంది అనిపించి తిరిగి చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి రిజిస్టర్లో ఆమె రాసిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకుని తనకి ఫోన్ చేశాను సార్. తన వాయిస్లో కంగారు చూసి తను నేరం చేసింది అని కన్ఫర్మ్ చేసుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి 25 లక్షలు డిమాండ్ చేశాను సార్. నీలాంటి వెధవల వల్లే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. రిమాండ్ లో ఉంచండి. సార్ ఇవి ఒకసారికి వదిలేండి సార్, ప్లీజ్ భాస్కర్! సార్. ఏమా సార్ పిలుసు లోపల రా. ఆ సీఏ ఏదో ఫామ్ హౌస్ డెడ్ బాడీ ఫైర్ అంటున్నాడు. ఏంటి? అతను చెప్పింది కరెక్టే సార్. ఫామ్ హౌస్లో తగలబెట్టిన డెడ్ బాడీ నా హస్బెండ్ది. నేనే చంపాను. నీ భర్త నువ్వే చంపేశావా? ఎవరు నీ భర్త? యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్. యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ నీ భర్త? భాస్కర్, రాజు, అశ్వత్! భాస్కర్, వెంటనే టీం తీసుకొని యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ ఇంటికి వెళ్ళు. అది క్రైమ్ స్పాట్. అశ్వత్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయి. ఆ ఇంట్లో ప్రతి ఒక్క మూల సెర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకూడదు. అండర్స్టాండ్? కమ్ ఆన్, గెట్ గోయింగ్. గో! నువ్వు వెళ్ళిపోతే నేను పిలుస్తాను. ఎవడి గణేష్? చెప్పు.
ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండ్? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో విద్య. రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవేంటి? నైట్ గొడవ జరిగిన తర్వాత రాహుల్ నేను ఏం చేశాడో అని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హలో హలో విద్య. తర్వాత మాట్లాడు. విద్య, వాట్ హ్యాపెండ్? విద్య, టెల్ మీ ప్లీజ్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? నువ్వెవడ్రా? పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహ. సారీ సార్, ఐమ్ గణేష్. ఇప్పుడు మా విద్య ఎక్కడ ఉంది సార్? పోలీస్ కస్టడీలో.